ఎన్కౌంటర్ల మీద కేసు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటంటే ఆత్మరక్షణ కోసమైనా చంపే అధికారం పోలీసులకు ఉందా అంటే లేదు అనేది, చట్టంలో ఎక్కడ కూడా ఆత్మరక్షణ కోసం కూడా చంపే అధికారం లేదు అనేది చాలా స్పష్టంగా తేలింది. అపరమేధావి కోదండరామ్ గారు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్లో కూడా నక్సలైట్ల మీద పోలీసు వాళ్ళు దాడి చేయొద్దని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇదే నక్సలైట్లు దళిత మహిళ అయినటువంటి రాధా అనే అమ్మాయిని ఇన్ఫార్మర్గా భావించి ప్యాంట్ ఊడదీసి చంపేసి రోడ్డు మీద వేసారు చెర్ల మండలంలో భద్రాచలం దగ్గర 2024లో. ఆ రోజు మీరు మాట్లాడలే కదా. రీసెంట్గా ఆపరేషన్ కగార్ జరుగుతున్న సమయంలో ములుగులో 3 కానిస్టేబుల్ చనిపోయారు. వాళ్ళు కూడా తెలంగాణ పౌరులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. మరి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు వాళ్ళ గురించి మాట్లాడిరా? మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు రాజ్యాంగం? ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు సుప్రీంకోర్టు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం? ఈ పద్ధతి యుద్ధం చేయవలసి వస్తే సరిహద్దుల దగ్గర జరుగుతుంది. సరిహద్దుల దగ్గర పొరుగు రాష్ట్రంతోనైతే దేశంతోనైతే యుద్ధం జరుగుతుంది. కానీ మన దేశ ప్రజలతోని ఘర్షణ ఎదురైనప్పుడు యుద్ధాలు చేస్తే సరిహద్దులలో చేయాలి. ఇక్కడ గన్నులు పట్టుకున్న నక్సలైట్లని ఏమనొద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఇదే నక్సలైట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తిరస్కరించారు. ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బూటకపు స్వాతంత్రం అని చెప్పారు. ఈ దేశ జెండాను అగౌరవపరిచారు. అమాయకుల కోసం యుద్ధం చేస్తున్నామని చెప్పి అమాయకుల్నే ఎంతోమందిని చంపారు. ఇన్ఫార్మర్ల పేరు మీద దళితుల్ని గిరిజనుల్ని ఎంతోమందిని చంపారు. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా వీళ్ళకి సన్మానం చేసుకొని కూర్చోబెట్టాలా? సరిహద్దుల్లో యుద్ధాలు చేయాలని చెప్పేసి మీరు ఇస్తారు, కానీ ఇక్కడ గన్నులు పట్టుకున్న వాళ్ళు మరి ఏం చేయాలి? సన్మానాలు చేయాలి ఇక్కడ కూర్చోబెట్టి. అంటే చట్ట ప్రకారం అనుసరించాలి. నక్సలైట్లకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కాబట్టి నేను కూడా పాటించననే అధికారం ప్రభుత్వానికి లేదు. చట్టబద్ధమైన పద్ధతుల్లో వ్యవహరించడం, చట్టబద్ధంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది, నాగరికత పెంపొందుతుంది, మనం మనుషులుగా ఎదగగలుగుతాం. మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటే గన్నులు పట్టుకున్న నక్సలైట్లకి లొంగిపోమని చెప్పి సందేశం ఇవ్వాలండే. ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న జవాన్లకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేయొద్దని చెప్పేసి మీరు సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రానున్న రోజులలో సంవత్సరం 2 సంవత్సరాలలో నక్సలిజం అనేది భారతదేశంలో అంతమవుతుంది. దానికోసం ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి.